హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కోనసీమ స్పెషల్ చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ వండుతున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా కొన్ని రొయ్యలను తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కాసేపు మగ్గిన తర్వాత ఫ్రాన్స్ కూడా వేయాలండి. అది కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత అందులోనే కళ్ళుప్పు కూడా వేసి మగ్గనివ్వాలండి. కళ్ళుప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి, అందుకే నేను ముందే వేశాను. ఆనియన్స్ మగ్గేలోపు చింత చిగురులో ఉన్న కాడలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి. కాడలన్నీ పుడికేసుకోవాలి, కూరలో కాడలు ఉంటే బాగోవు కాబట్టి. తర్వాత దానిని 2 చేతులతో నలపాలండి కొద్దిగా. మా సైడ్ ఎవరు ఈ కర్రీ చేసినా చింత చిగురుని ఇలాగే నలుపుతారండి. మీ సైడ్ నలుపుతారో లేదో కామెంట్ చేయండి. తరువాత ఆనియన్స్లో 2 స్పూన్స్ కారం వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి కర్రీని ఉడకనివ్వాలి. తర్వాత ఈ నలుపుకున్న చింత చిగురు అంతా ఉడుకుతున్న కర్రీలో వేసేసుకోవాలండి. ఈ చిగురంతా కర్రీ మొత్తం వేసేసుకుని కలుపుకుని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ మగ్గేసరికి చింత చిగురంతా కర్రీలో కలిసిపోయి కూర రెడీ అయిపోతుందండి. అంతేనండి, చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ. చాలా సింపుల్, వెరీ టేస్టీ కర్రీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.